వచ్చిన మీకు కూడా నా యొక్క వందనాలు. చిన్నబిడ్డలకు దీవెనలు, దేవుని కృప మీకు తోడే ఉండును గాక. ప్రార్థనలో ముందుకు సాగుదాం. ఈ ఉదయకాల ఆరాధన బట్టి దేవుని పరిశుద్ధ నామాన్ని ఘనపరుస్తూ ఆయనను స్తుతించుటకు, కీర్తించుటకు, ఆయనను ఆరాధించుటకు దేవుడు మనకిచ్చినటువంటి యొక్క దీవెనికరమైన సమయాన్ని బట్టి అందరం దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, స్తోత్రహుడా, ఘనుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. ఈలాగా ఈ ఉదయకాలపు ఆరాధనలో మీ పరిశుద్ధ పాసనికి చేరియుటకు మమ్మల్ని సజీవుల లెక్కను నిలిపి ఉంచి నాయన ఈలాగా ఆలయానికి నడిపించినావు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కూడొచ్చిన నీ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి, రానైన వారిని బట్టి, సంఘ పెద్దలను బట్టి, శ్రేణ సమాజాన్ని బట్టి, యవన సమాజాన్ని బట్టి, చిన్న బిడ్డలను బట్టి వందాలు. కుటుంబాలను దర్శించండి, దీవించండి. ఈ ఉదయకాలము ఆరాధనలో ప్రవేశించే బిడ్డలను మీ దయచేత మీరు ఎదుర్కొని మీ ప్రేమ చేత వారిని ఆశీర్వదించి మెండైన దీవెనికలకు ఆజ్ఞాపించిన ఆయన కూడొచ్చిన నీ కుమారులు, నీ కుమార్తెలు అర్పించేటటువంటి స్థుతులు, చేసే ప్రార్థన నాయన మీ దృష్టికి అంగీకారయోగ్యమైనట్లుగా మీరు కృప చూపి మీ దయని బట్టి ప్రార్థనలు ఆలకించి ప్రతిఫలం కలుగజేయండి. అర్పించే స్థుతులను స్వీకరించి స్థుతులపై ఆసీనులుగా ఉండమని తండ్రి మీ ఘనమైన నామాన్ని బట్టి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. మా మధ్య మీ ఆత్మ సంచారం దయచేయండి. నీ సన్నిధి మాకు అనుగ్రహించిన చెవియొగ్గి ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించమని మరి కుమారు ప్రభా మేము వేడుకొంచున్నాం తండ్రి. మా మధ్య మీ సన్నిధి ఉంచండి దేవా. నీ కృపను బట్టి తండ్రి పాటలు పాడుచుండగా నీ ఆత్మచేత బలపరచునాయన, ప్రార్థన చేయుచుండగా విజ్ఞాపన ఆత్మను దయచేతండి. కీర్తన ధ్యానమందును సాక్ష్యముల మీద మీరు ఉండండి తండ్రి. నా తండ్రి మా సంస్థ నాయకులు నోయల్ సామెలయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి, ఐపీసీ సంస్థను బట్టి, సంస్థలో ఉన్నటువంటి సంఘ కాపులను బట్టి, సంఘాలను బట్టి మీకు వందనాలు. వసతారక నగర్ని బట్టి, శాంతినగర్ని బట్టి, ఈ ప్రాంతంలో మీరు జరిగించినటువంటి పరిచర్యను బట్టి, ఈ ప్రాంతంలో మీ రాజ్యం కొరకై మీరు దేవతండి ఏర్పాటు చేస్తున్న నీ కుమారులను బట్టి, నీ కుమార్తెలను బట్టి వందనాలు. సంఘానికి సమీపంగా ఉన్న కుటుంబాలను బట్టి వందనాలు. సంఘములో చేరి ఉన్న కుటుంబాలను బట్టి వందనాలు. నీ కృపకు పాత్రగా మమ్మల్ని నిలబెట్టిన ఆయన, వృద్ధులను దర్శించి వారిని నీ కృప చేత బలపరచున ఆయన, వారి అక్కరణ తీర్చండి తండ్రి. వారికి కావాల్సిన ప్రేమ, ఆదరణ మీరు అనుగ్రహించండి తండ్రి. యవనులకు దేవ మంచి భవిష్యత్తును అనుగ్రహించిన ఆయన, నీ రక్షణ చేత వారిని అలంకరించి పరిశుద్ధాలంకృతులే, అరుణోదయములే దేవతని ప్రభా మంచు యొక్క గర్భం నుంచి వారు తండ్రి వచ్చుటకు నీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ సమయమందు దేవా మమ్మను కరుణించి నాకును కావాల్సినటువంటి వాక్యమును నన్నును మమ్మను మరుగుపరిచి మీరు అనుగ్రహించండి ఆయన. దేవా తండ్రి మీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఈ ఉదయకాలపు ఆరాధన ఉంటకు నన్ను మరుగుపరిచి మీరే తండ్రి ఆరాధనను నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. సమస్త విషయాల్లో ఈ ఉదయకాలపు ఆరాధన మాకందరికీ దీవెనికరంగా ఉన్నట్లుగా దూరం అందనటువంటి దేవతండి కుమారుడు వివేక్ ప్రేమదేవిని దర్శించిన ఆయన నీ దయకు పాత్రగా ఆయన నిలిపించండి. అలాగే కుటుంబాలలో ఎవరైనా కానీ తమ యొక్క ఉద్యోగ జీవితాన్ని బట్టి, కుటుంబ యొక్క నా తండ్రి బంధుత్వ మర్యాదను బట్టి ప్రయాణాల్లో ఉన్నట్లయితే, బలహీనులై హాస్పిటల్లో ఉన్నట్లయితే వారు ఉన్న చోట మీరు వారిని దర్శించి దేవ వారిని స్వస్థపరిచి ప్రయాణాల్లో ఉన్న వారి యొక్క ప్రయాణాలను సఫలం చేసి మీ కృపను బట్టి తిరిగి మా మధ్యకు తీసుకుందామని వేడుకొంచున్నాం తండ్రి. సమస్త విషయాల్లో ఈ ఉదయకాల ఆరాధన మీ దృష్టికి అంగీకారయోగ్యంగా మాకందరికీ దీవెనికరంగా ఆజ్ఞాపించి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకునమని ఈ మనవులను మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె. ఉచికీర్తన పాటల పుస్తకం నుండి 449 నంబర్ పాట పాడుకుందాం. 449 నంబర్ పాట పాడు. నడిపించు నానావా నాడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించు నలిగిన నా హృదయం
లోపములు సంవరించి లోనున్న ఈగులను లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకే సచేయుమయా నడిపించు నా నావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాల్గొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాల్గొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణమును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు నడిపించు నా నావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించు నా నావా నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా గురిలేని కరుణా నమెరువగా నా దరిని నిలిచేవా నా ప్రభు గురిలేని కరుణా నమెరువగా నా దరిని నిలిచేవా నా ప్రభు హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు జలములలో పడినే వెళ్ళినా అవి
హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 స్తోత్రాలతో దేవుని స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. గంభీరమైన స్వరాలతో పూర్ణ హృదయంతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పూర్ణ ఆత్మతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సదాకాలము నీతో నేను జీవించేదాను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదాను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదాను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదాను యేసయ్యా. పాపాల ఊబిలో
దేవుని సన్నిధిని కూర్చుందామండి. ఈ యొక్క ఉదయకాలము ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథం నుంచి నూతన నిబంధన భాగంలో అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనాన్ని దేవుని సన్నిధిని మనం ధ్యానం చేద్దామని నేను కోరుకుంటూ ఉన్నాను. చదువుతున్నాను, ఆలకించండి. ఎవరైనా చదివినట్లయితే మైక్లో ఈ లేఖన భాగాన్ని చదవాలని పురపేట నేను కోరుతూ ఉన్నాను. దయచేసి చూడండి. విశ్వసించిన వారందరూ ఎవరు అందరూ చెప్పండి, వెనకాల ఉన్న వాళ్ళు చెప్పండి గట్టిగా. ఆదిమ సంఘములో ఏమండి, అపోస్తలిక సంఘములో విశ్వసించిన వారు అందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. మరలా ఇంకొక లేఖన భాగాన్ని మనం చదువుదాం. 5వ అధ్యాయము 12వ వచనము. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. మరలా 2వ అధ్యాయం అపోస్తల కార్యములలో 44వ వచనాన్ని మనం చదువుకుందామండి. విశ్వసించిన వారందరూ 4వ అధ్యాయము 32వ వచనంలో విశ్వసించిన వారిని గురించి మాట్లాడినటువంటి పరిశుద్ధాత్ముడు మరలా ఇక్కడ కూడా ఆయన ఏమని అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనంలో ఆయన ఏమని చెప్తున్నాడంటే, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, స్తోత్రహుడా, ఘనుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన పరిశుద్ధనామమునకు స్తోత్రం నాయన. నీ కుమారుడు ప్రభా నాయన ఇజ్రాయేలీ గారిని మా మధ్యకి మీరు నడిపించినారు, అందుని బట్టి వందనాలు. వారిని వారి కుటుంబాన్ని దీవించండి. వారి అక్కగారు మా మధ్యగా వారిని కూడా బలపరచమని వేడుకొంచున్నాం. అలాగే నీ కుమార్తె దేవతండి చిన్నరుతు గారి తల్లి గారిని మా మధ్యకు దూరం నుంచి తీసుకుని వచ్చినావు నాయన. దేవతండి ఆయన రూతమ్మ గారి తండ్రి గారిని బట్టి తల్లి గారిని బట్టి నీకు వందనాలు నాయన. నీ సన్నిధిని ఇలాగ నిలిచినటకు బలహీనతల్లో బిడ్డలందరికీ బలము ధరింపజేస్తున్నావు. సంఘాన్ని కాచుకొని ఉన్నావు. ఐక్యతను దయచేసే దేవుడు నాయన. విశ్వసించిన వారు ఏక హృదయంతో ఉండుటకు ఏకాత్మతో ఉండుటకు కలిగినవన్నీ కూడా సమిష్టిగా నిలిపించుకున్నట్టుకు నీవు కృపని ఒక మాదిరి జీవితాన్ని ఆదిమ సంఘమును నిలిపించినట్టుగా ఈ దినములలో కూడా ఏక భావన, ఏక హృదయము, అలాగనే ఏకాత్మతో మేము నిన్ను సేవించుటకు మా కృప మహిమ పొందమని యేసునామమున మనం వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నా చిన్నతనంలో నేను గాంధీ గారి జీవిత చరిత్ర చదివా. 3వ తరగతిలోనో ఏమో చదివినట్టున్నా. 3వ తరగతి నుంచి దాదాపు నేను పెద్దవాడిని అయిపోయే వరకు కూడా రామాయణ భారతాలు కానీ, గాంధీ గారి చరిత్ర కానీ, నెహ్రూ గారి చరిత్ర కానీ, సోవియట్ యూనియన్ చరిత్ర కానీ నేను చదవనటువంటి గ్రంథాలు ఏమి కూడా లేవు. చాలా చదివేవాడిని. గాంధీ గారి చరిత్ర చదివినప్పుడు నాకు అందులో మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి ఒక లేఖనము ఆయన జీవిత చరిత్రలో నాకు దొరికింది. ఏమండి, అదేంటంటే సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుందరు. అలాగూ అది చదివిన తర్వాత ఆయన అహింస మార్గంలో స్వాతంత్రం కోసం ఆయన ముందుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. గాంధీ గారిని మరి బైబిల్ గురించి చెప్తున్నారు కదా, మీరు యేసుక్రీస్తు గురించి మాట్లాడతారు కదా, ఎందుకని మీరు క్రైస్తవులు అవ్వలేదంటే ఆయన ఏమని చెప్పాడంటే, యేసుక్రీస్తు నాకు ప్రేరేపణ కానీ క్రైస్తవులు నాకు ప్రేరణ కాదని ఆయన చెప్పాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. అంటే మనం ఇతరులను మంచితనానికి ప్రేరేపించేవారిగా క్రీస్తును క్రైస్తవులము చూపవలసి ఉంది. దేవునికి స్తోత్రం. ఒక అద్దము లాంటి వాళ్ళం అన్నమాట మనం. ఎలాంటి వాళ్ళం? ఏమండి, ఎలాంటి వాళ్ళము? అద్దము లాంటి వాళ్ళం. మేము ఫోటోగ్రఫీ నేర్చుకున్నటువంటి రోజుల్లో కొన్ని ప్రయోగాలు చేసేవాళ్ళం. కంటి పాపలో మనం చూసేటటువంటి వ్యక్తి యొక్క ఫోటోను తీయడం, అది టెలిలెన్స్తో వీలవుద్ది. చాలా జాగ్రత్తగా తీయాలి, లైటింగ్ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. అలాగే యేసయ్యని మనము మన హృదయంలోనూ మన నడవడికలోనూ
మన చేతల్లోనూ మాటల్లోనూ చూపగలిగినటువంటి వారంగా ఉండాలి. దేవుడు స్తోత్రిద్దాం. మీ సంఘ కాపరిగా ఒక విషయంలో నేను కొంత సంతోషిస్తా. ఇది నాకు మీరేం చేస్తారో చూద్దాం. ఎప్పుడైనా ఏదైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ ప్రయాణాల్లో కానీ నేను మాట్లాడితే విని వాళ్ళు ఏమంటారంటే, మీరు పాస్టర్ కానీ టీచర్ కానీ రెంట్లో ఏదో ఒకటి అయి ఉంటారండి, ఇంకేమి కాదు మీరు అంటారు. స్తోత్రం చెల్లిద్దామండి. దావీదు నాయన గారు ప్రయాణాలు చేసేవాడు. చెన్నై కానీ హైదరాబాద్ కానీ మిర్యాలగూడ కానీ. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ట్రైన్లో ఆయన ఊరికే కూర్చునేవాడు కాదు, చూసేవాడు. క్రైస్తవులు అయితే వాళ్ళని డైరెక్ట్ అడిగేవాడు, అమ్మ ప్రార్థనకి వెళ్తావా, ఏ చర్చి మీదే అని అడిగేవాడు. స్తోత్రం చెల్లిద్దాం. ఏదో పాట ఉందండి, పాడకుండగలనా నేను, ఏం చెప్పండి, ఈ దినము అని కదా పాట. మైక్ ఇవ్వండి వారికి. ఏమండి, ఎవరికి గుర్తులేదు ఈ పాట? ఎవరికి గుర్తులేదా? ఇప్పుడు పెళ్ళి పెట్టుకుంటాము, పెళ్ళిలో నలుగేస్తారు కదా, అప్పుడు ఏం పాట పాడతాము? ఏదో ఒక పాట పాడతాము. అందరూ ఉండగా ఏమడుగుతారంటే, అమ్మాయి నువ్వు పాడతావుగా, పాడమ్మాయి అంటారు. ఎంత సంతోషంగా ఉంటుంది అప్పుడు పాటలు పాడుకుంటుంటాయి. బైబిల్లో కొన్ని మాటలు చెప్పబడ్డాయి, వీధుల్లో యవనస్తులు పాటలు ఉండాలంట. వీధుల్లో ఇవాళ పాటలు పోయినాయి, మాటలు ఎక్కువైపోయినాయి. కాసేపు మాట్లాడుకోవడము, గ్రూపులు కట్టేసి ఆ గ్రూప్ వచ్చి ఈయన్ని కొట్టడం, ఈ గ్రూప్ వచ్చి వాడిని కొట్టడము. వీళ్ళిద్దరు ఆరోహణం అయిపోయారా, ప్రశాంత్ను బెన్ని? దేవునికి స్తోత్రం తెలియద్దాం, స్తోత్రం తెలియద్దామండి. ఐక్యత, ఎవరి ఐక్యత గురించి ఉదయకాలం మనం మాట్లాడుకుంటున్నామంటే విశ్వసించిన వారి ఐక్యత. 2వ అధ్యాయం 44వ వచనము అపొస్తలుల కార్యములోను, 5వ అధ్యాయం 12వ వచనంలోను ఈ విశ్వసించిన వారికి ఐక్యత ఉండడం మాత్రమే గాక ఏక మనస్సు ఉండడం మాత్రమే గాక ఇంకొకటేముంది, ఏక ఆత్మ ఉండడం మాత్రమే గాక కలిగినవన్నీ సమిష్టిగా కలిగి ఉన్నారు. ఇందాక గాంధీ గారి విషయం నేను చెప్పా. ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి వాడు. ఆయన చచ్చిపోయి 50 ఏళ్ళు దాటిపోయినా కానీ ఇప్పటికీ ఆయన్ని ప్రపంచం గౌరవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే కార్ల్ మార్క్స్, ఆయన కమ్యూనిజానికి ఆయన మూలంగా ఉన్నటువంటి వాడు ఉన్నాడు. దాస్ క్యాపిటల్ అనేటటువంటి గ్రంథాన్ని ఆయన రచించాడు. సమిష్టి జీవనాన్ని గురించి బైబిల్లో ఆయన తెలుసుకున్నాడని బైబిల్ పండితులు చెప్తారు. దేవుని స్తోత్రితం. సమిష్టి జీవనం. కీర్తన గ్రంథం మాట్లాడుతూ నేనేమన్నానంటే, ఎదుటి వాళ్ళ బాధలు ఎరిగి ఉండి వాటి కోసం మనం సమిష్టిగా దేవుని సన్నిధిని మనం ప్రార్థన చేయాలి. ఎందుకని కీర్తనకారుడు ఏమన్నాడు, బహు వినయముగా నీ సన్నిధిని నేను మరలిడుచున్నాను, నిన్ను నేను బతిమాలు కొనుచున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. సమిష్టిగా కలిగి ఉండడం. ఏం చెప్పండి, సమిష్టిగా కలిగి ఉండడం. మనందరికీ ఒక్కటే ఊపిరి, అది దేవుడిచ్చిన ఊపిరి, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఊపిరి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఊపిరి. ఊపిరి అందరికీ కూడా ఒకే విధంగా ఉంటుంది. హార్ట్ ఫంక్షనింగ్ కూడా ఒకే విధంగానే ఉంటుంది. అయితే మన అలవాట్లను బట్టి భవిష్యత్తులో అది మారవచ్చు, కానీ అలవాట్లు సక్రమంగా ఉంటే ఆరోగ్యం సక్రమంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. విశ్వసించిన వారికి ఏముండాలని దేవుడు చెప్తున్నాడంటే ఐక్యత. ఏం చెప్పండి, ఐక్యత. యేసుక్రీస్తు ఆ యొక్క 17వ అధ్యాయం యోహాను సువార్త 21వ వచనంలో మాట్లాడుతూ ఆ లేఖనాన్ని ఒకరు చదవండి. ఆయన గెత్సెమనే వనములో తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఆయన ఒక మాట అడిగి ఉన్నాడు. ఆ మాట ఏంటో చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 20. తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని. దేవునితో ఐక్యత. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి వేరుగా లేడు. భార్యాభర్తలంట పాలు నీళ్ళలాగా కలిసిపోవాలంట. భేదం కనబడకూడదు, ఎవరు భార్యో ఎవరు భర్తో. బైబిల్ గ్రంథంలో భార్యాభర్తల గురించి చెప్పబడిన చక్కని మాట ఏంటంటే, అంతకంటే ఇంకెవరు కూడా ఎక్కువ చెప్పలేరు. దేవుడు ఏమన్నాడు, వారు ఏక శరీరమై ఉందురు. ఏం చెప్పండి, ఏక శరీరమై ఉందురు. దేవునికి స్తోత్రం. సంఘము ఈ లోకమందు ఎందుకున్నదంటే దాన్ని రాసుకోవాలి.
దేవునితో ఏకమైనటకు. అలాగున తండ్రి అయిన దేవునితోనూ దేవుని కుమారునితోనూ మనము ఏకమై ఉండాలనేది ఎవరి యొక్క ఉద్దేశము, ప్రార్థన అంటే మన ప్రభువును రక్షకుడు అనేటటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రార్థన. ఇక్కడ ఆగుదాం. ఇటు చూడండి, అందరూ కూడా తల్లి తండ్రి ఏమని కోరుకుంటారంటే తమ కడుపును పెట్టిన బిడ్డలందరూ కూడా ఐక్యంగా ఉండాలని కోరుకుంటారు. ఏం చెప్పండి? ఐక్యంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే దేవుడు కూడా మనలో ఐక్యత ఉండాలనే దాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. నిజంగా ఈ దినాన ఐక్యత గురించి మాట్లాడాలంటే తాలిబాన్ల గురించి మాట్లాడవచ్చు. 20 ఏళ్ల క్రితం వాళ్ళని తన్ని వేస్తే ఈ 20 ఏళ్ళు వాళ్ళు విడిపోలా, ఎవడి దారాడు అవలా. ఐక్యంగా ఉండి పొంచి 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 ఈ దినాన వెళ్ళిపోయి వాళ్ళ మీద పడ్డారు. పాపం అలా పడినా కానీ బాగానే ఉండేదేమో, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు బ్రతికేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే ఉండి ఉండి ఐసీసీ వాళ్ళని చెప్తున్నారు కానీ వీళ్ళ పాత్ర కూడా అందులో ఉంది. అమెరికా వాళ్ళని ఎయిర్పోర్ట్ మీద దాడి చేసి చంపేశారు. నా పుట్టలో వేలెడితే కుట్టనా అని చెప్పేసి అమెరికా వాళ్ళు ఏం చేశారంటే ఆళ్ళల్లో కొంతమందిని చంపేశారు. దుష్టులు అంత ఐక్యంగా ఉంటే నీతిమంతులు, దేవుని పిల్లలు, దేవుని ఎరిగినటువంటి వారు, దేవుని రక్షణ కలిగినటువంటి వారు, దేవుని ఆత్మ కలిగినటువంటి వారు, దేవుని ఆత్మ నీవు కలిగి ఉండట కాదు కానీ లేఖనంలో చదివినటువంటి మాట చొప్పున అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 32వ వచనంలో చదివినటువంటి మాట చొప్పున ఏకాత్మ గలవారమై ఉండాలి. అది మొట్టమొదట దేవుని ఇంటిలోనూ రక్షింపబడినటువంటి విశ్వాసుల యొక్క ఇంటిలోనూ అది ప్రారంభం కావాలి. నమ్మి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఆత్మ వలననే మన పాపములు ఒప్పించబడి మనం రక్షణలోనికి మనం వస్తాం. బైబిల్లో రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. దేవుడు ఐక్యత ఇస్తాడనేది రాయబడింది. ఏం చెప్పండి? దేవుడు ఐక్యత ఇస్తాడు. ఐక్యతకు దేవుడు కారణం. అలాగే ఐక్యతను కలిగించేటటువంటి వారు ఎవరంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటను బట్టి చదవండి ఒకసారి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి ఉండి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు మనము ఐక్యమై ఉండాలని ఆయన ఎవరెవరిని ఐక్యం చేశారంటే సిలువ మరణం ద్వారా. రోమపత్రికలో రాయబడింది, ఇశ్రాయేలీలను, నిబంధన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను, అన్యులమైనటువంటి మనల్ని కూడా ఆయన తన యొక్క సిలువ మరణం ద్వారా దేవునితో సమాధానపరిచాడు. అంటే ఐక్యత ఉండాలంటే మొదటి ఏంటంటే ఒకరితో ఒకరు మనము సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం. భార్యాభర్తల మధ్య సమాధానం ఉండాలి, సంఘ బిడ్డల మధ్య సమాధానం ఉండాలి. ఇప్పుడు మీ ప్రార్థన నేను ట్రోస్ వేసి పాస్టర్ గారు ఈ విషయం ప్రార్థన చేయండి అంటే లేదులేమ్మా అట్లా చేయడం కుదరదని నేనంటే జీవితంలో ఎన్నడూ కూడా మీరు నన్ను క్షమించరు. యేసయ్య గెత్సేమనే వనంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి నీవును నేనును, ఇప్పుడే చదివాం కదా, మర్చిపోయారా? నేనేం చూడట్లే ఇక్కడ. తండ్రి నీవును నేనును ఏకమై ఉన్నలాగున మనం ఎలాగ ఏకమై ఉన్నామో వారును మన యందు. ఈ ఐక్యత కలిగి ఉండేవాడు దేవునిలోను దేవుని కుమారులోను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చొప్పున దేవుని ఆత్మలోను ఐక్యతను కలిగినవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రిద్దామండి. ఐక్యత లేకపోతే అది చాలా కష్టమండి. ఇక్కడ ఐక్యత గురించి మాట్లాడడానికి ముందే ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. లోతు ఆయన తన దయాది అయినటువంటి అబ్రహాముతో ఏం చేశాడంటే ఏకీభవించి ఆయన ఇక్కడికి వచ్చాడు కనాను దేశంలో. కానీ ఆయన కొంచెం సంపద పెరిగిన తర్వాత ఏం చేశాడంటే ఇక అబ్రహాం యొక్క కాపరులతో గొడవపడి ఆయన వేరు వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాము తన యొక్క అన్న కుమారుడైనటువంటి ఆ లోతు మీద ప్రేమను ఆయన చంపుకోవాలి. దేవుడితో తెచ్చుకుంటే కొన్ని బంధాలు తెగిపోవు. ఇందుకు ఏ బంధాలు ఉన్నాయి? ఏమండి? వివాహ బంధము, స్నేహ బంధము, ఏమండి బంధుత్వంలోనే బంధం అనే పేరు ఉంది కదా. భార్యాభర్తల బంధము, అన్నదమ్ముల బంధము, ఇంకొకటి ఉంది. ఏంటి ఆ బంధం చెప్పండి? చెప్పాలమ్మా. పేగు బంధం.
ఏం చెప్పండి, గట్టిగా చెప్పండి. పేగు తెచ్చుకుంటే పోద్దా? అవును, తెచ్చుకుంటే పోద్దా? పోదు కదా. అలాగే మన బంధం ఏ బంధము? ఆత్మబంధము. దేవునికి స్తోత్రం. ఏ బంధం చెప్పండి? ఆత్మ బంధం. యేసన్న గారు కొంత ఆ పెద్దవాళ్ళైన తర్వాత కొంత బలహీనపడ్డారు ఆయన బాగా. అందరూ వచ్చి ఆయన చుట్టూ చేరి చాలా వినయంగా, కొంతమంది అయితే చాలా డబ్బు కూడా తీసుకొచ్చారు. ఆయనకేం చూపెట్టలేదు కానీ బ్రతిమిలాడారు ఆయన. హాస్పిటల్లో మీరు జాయిన్ అవ్వండి, ఆయనను ప్రార్థన చేయడం మాని, వీళ్ళందరితో దేవుని సంగతులు పంచుకోవడం మాని. అవును, మనకు చూడండి ఎంత తెలివైన వాళ్ళము, ఎంత ఈజీగా గ్రహించాము. అవును, వాన వస్తుందని, వరద వచ్చినా మనకు బాగా తెలిసిపోద్ది. ఆయన ఏమన్నాడంటే, నేను దేవుని పని మాని హాస్పిటల్కి నేను వెళ్ళనా. శరీరం బలహీనపడిపోయింది, కానీ ఆయన శరీర విషయం ఆలోచించుకోలేదు. సంఘంతో తనకున్నటువంటి అనుబంధాన్ని ఆయన తెచ్చుకుని హాస్పిటల్కి ఆయన వెళ్ళలేకపోయాడు. దేవునికి స్తోత్రం చేస్తాడు. ఒకసారి నా శరీరం కూడా చాలా త్వరపెట్టుద్ది, చాలా, ఎంతంటే అంత అనమాట. మా తమ్ముడు అన్నాడు, నేను చూపిస్తాను రా అన్నాడు. అలాగే మా అబ్బాయి అయితే ఆయనకి హాస్పిటల్లో తల్లిదండ్రులు కనుక మాకు కూడా ఆయన పక్షంగా మమ్మల్ని చూస్తారు, రమ్మని చెప్తాడు. కానీ ఏదొచ్చినా కానీ లోకల్గా కూడా నేను వెళ్ళడానికి ఇష్టపడను. ఎందుకనంటే మొదట మనకున్నటువంటి బాధ్యతలను మనం నెరవేర్చుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? బాధ్యతల్ని నెరవేర్చుకోవాలి. బిడ్డల పక్షంగా, సంఘపక్షంగా నీకు ఎంత బాధ కలిగినా కానీ, నాకు కలిగిన బాధను బట్టి ఈ ఐక్యతను నేను చెడగొట్టుకుంటాననే దాన్ని మనం అనుకోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. అపోస్తలులు ఏమన్నంటే విశ్వసించినటువంటి వారు. అసలు ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందని వ్రాయబడిందంటే, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, దయచేసి చూడండి. దయచేసి చూడాలని ఉండమా. ఏం బైబిల్ తీసావమ్మా నువ్వు? మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. ఏం చెప్పిందమ్మా ప్రశాంతి? అందరూ తీసారా మాట? మొదటి కొరింథీ పత్రిక. ప్రశాంతి చదవక ముందే మీరందరూ కూడా అది 2 సార్లు చదవండి. ఎవరు ముందు చదువుతారో చూద్దాము. ఇప్పుడు చదవము ప్రశాంతి మైక్లో. మరి ఒకనికి ఆత్మ వలననే, ఒకనికి ఆత్మ వలన విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తి. ఇక్కడ ఆగుదామండి. విశ్వాసము దేని వలన అనుగ్రహింపబడుతుందంటే 12వ అధ్యాయం 9వ వచనం రాయబడింది. ఏమని రాయబడింది? ఆత్మ వలన. ఐక్యత కావాలన్నా దేవుని ఆత్మ కావాలి. అలాగే మనము విశ్వాసం కలిగి, విశ్వసించిన వారు అందరూ కూడా ఏకంగా ఉన్నారు, కలిగినవన్నీ కూడా సమిష్టిగా కలిగి ఉన్నారు అని చెప్పినటువంటి దేవుడు ఏమన్నా అంటే, మీకందరికీ కూడా ఆత్మ వీటిని అనుగ్రహిస్తాడు. ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చాక ఏం చేస్తాడని చెప్పడిందంటే, పరిశుద్ధాత్మ మీకు స్వస్థత వరమును కూడా. ఏం చెప్పండి? ప్రార్థనలో బాగా బలపడి ఉండండి. నేను సంఘానికి అందరికీ కూడా వినయంగా చెప్తున్నాను, ఎక్కువ ప్రార్థన చేసుకోండి, వ్యాధి బాధలు తక్కువగా మన మీదకి వస్తాయి. నమ్మి దేవునికి స్తోత్రం చేద్దాం. చెప్పండి. ఎక్కువ శరీరం అంతా ఎక్కువ శక్తి ఉంటే వ్యాధులు ఎలాగైతే దూరంగా ఉంటాయో, ఆత్మలో దేవుని యొక్క బలము కలిగి, ఆత్మలో దేవుని యొక్క శక్తి కలిగి, ఆత్మలో ప్రార్థన చేసేటటువంటి వారిగా మనం ఉంటే దేవుడు ఏమిస్తాడంట? ఆ ఆత్మను బట్టే 12వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 9వ వచనం రాయబడింది, స్వస్థతా వరమును. దేవునికి స్తోత్రం. ఏం చెప్పండి? స్వస్థత మాత్రమే కాదు, స్వస్థతా వరం అంటే ప్రార్థించే నీవు ఇంకా అనేక మందిని స్వస్థపరచువాడిగా నీవు ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆత్మ వలన ఏమనుగ్రహించబడుతుంది? విశ్వాసం. ఏం చెప్పండి? అందరూ చెప్పాలమ్మా, విశ్వాసం. అలాగే వ్రాయబడేటువంటి మాట మనం చూసినట్లయితే, ఇక మొదటి కొరింథీ పత్రికలోనే 10వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాటను మీరు చూడాలని ప్రభుపేట చదవండి. ఒకరు 10వ అధ్యాయము 17వ వచనానండి.
మనమందరమును ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక ఒకటైనట్లుగా అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఐక్యం కలిగి ఉండడం కాదు. ఇక్కడ ఏమని చెప్తానంటే, ఇందాక మనం ఏమని విన్నామంటే భార్యాభర్తలు ఏక శరీరమై ఉంటారు. అది భౌతికంగా కుటుంబ ధర్మం కొరకు వారు విడిపోయినంతగా ఒకరికి ఒకరు హత్తుకొని ఉండి ప్రేమతో ఉండాలని దానికి దేవుడు చెప్పాడు. విశ్వాసులందరికీ కూడా ఒక్క శరీరాన్ని ఆయన నిలిపించాడు. ఈ శరీరం ఏ శరీరము? ఏమండి? క్రీస్తు శరీరము. చెప్పండి అందరూ కూడా. ఈ శరీరం ఏ శరీరము? దేవుడు నియమించినటువంటి ఒక శరీరము నీకుంది. అదేంటంటే ఈ క్రీస్తు శరీరానికి ఉన్నటువంటి మరొక పేరు ఎఫెసీ పత్రికలో రాయబడింది, సంఘము. చెప్పండి ఏంటమ్మా? సంఘం అంటే ఈ భవంతి కాదు, గోడలతో ఉన్నటువంటిది కాదు, పునాదులు వేయబడినటువంటి అందమైనటువంటి బిల్డింగ్ కాదు. సంఘములో నీవు ఉన్నావంటే ఎవరిలో ఉన్నావంటే యేసు క్రీస్తులో నీవు ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఈ శరీరానికి, సంఘం అనేటటువంటి ఈ శరీరానికి శిరస్సు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. ఇంకా మన విషయమే చెప్పబడింది. విశ్వాసులు ఏమై ఉన్నారంటే, ఇక రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి మాటలు మీరు చూడాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తూ ఉన్నానండి. చూడండి దయచేసి 12వ అధ్యాయం రోమపత్రిక 5వ వచనం అండి. ఒక శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి. ఇందాక అక్కడ కూడా ఒక్క శరీరం అని చెప్పాడు. ఎక్కడ? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము ఏ వచనము? 17వ అమ్మమ్మ. ఇక్కడ ఏమంటున్నాడు? రోమాపత్రిక 12వ అధ్యాయము 5వ వచనంలో మనమందరం ఏమైనా అంట? క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి. శరీరం ఉండగా మనం ఏం చేస్తామంటే దీన్ని శుభ్రం చేసుకుంటాం. శరీరాన్ని మనం ఏం చేస్తామంటే కాపాడుకుంటాం. శరీరాన్ని మనం ఏం చేస్తామంటే అలంకరించుకుంటాం. శరీరము సేద తిరిగినట్లుగా దీనికి సౌఖ్యాన్ని మనం వెతుకుతాం. సంఘం అనే శరీరానికి మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి. సంఘం విషయమే ఎంత ఆలోచన చేస్తున్నారు? పౌలు అంటాడు, నాకు చాలా బాధ ఉంది, దుఃఖం ఉంది, మానని దుఃఖం ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే తమ సొంత కడుపు గురించి ఆలోచించుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు యొక్క సంఘాన్ని గురించి వారు ఆలోచన చేయడం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి నేను పాస్టర్ దాస్ గారు నెల్లూరు ఆయనతో నేను మాట్లాడుతూ నేనేమన్నానంటే, మీరు ఓడిపోయారా అన్న. అంటే ఆయన ఏమన్నాడంటే, మేము నెల్లూరు వాళ్ళము, ఏం ఓడిపోము, ఓడించేస్తాము, అవసరమైతే విజయవాడ వచ్చి నిన్ను ఓడించేస్తా అన్నాడు ఆయన. అంటే అక్కడ ఏముంది? పౌరుషం ఉంది. ఏమని చెప్పండి? క్రీస్తు శరీరమై ఉండి ఈ శరీరాన్ని నీవు కాపాడుకోలేకపోతే చేతగాని వాళ్ళమైపోయినట్టు అనమాట. నా శరీరాన్ని నేను కాపాడుకోలేను. బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు ఎవరిని విశ్వాసం ఉండాలనేది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఐక్యత ఉండాలని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ విశ్వాసాన్ని, ఐక్యతను పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తానని నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, విశ్వాసము ద్వారా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది, వారు అనేకమైన కార్యములను సాధించారు, మరణించినటువంటి తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. దేవునికి స్తోత్రం తెలుద్దాం. నిన్న ఒక సహోదరి నాకు సాక్ష్యం చెప్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఆమె భర్తకి యాక్సిడెంట్ అయింది. అయితే ఆయన యాక్సిడెంట్ అయిన దాన్ని బట్టి అంట ఆయన కడుపులో పేగులు బయటికి తీసి బేసిన్లో నీళ్లు, అంటే సర్టెన్ మెడిసిన్స్ వేసి, అందులో ఏమండి వాళ్ళకి తెలుసు డాక్టర్లకి ఏ వేస్తే ఆ నీళ్ళు దానికి ఎఫెక్ట్ కాకుండా ఉంటాయో, వాటిని కడగవలసి వచ్చిందంట. చూడగలిగితే వచ్చి చూడండి, అంత ఇదిగా ఉంది ఆయన పరిస్థితి అని చెప్పారంట. చాలా బయటికి తీస్తే ఏమవుతుందంటే అది దీనికి ఎఫెక్ట్ అయ్యి, వాతావరణాన్ని బ్యాక్టీరియాకి ఎఫెక్ట్ అయిపోయి ఏమవుతుందంటే మనిషి ఫర్దర్గా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. కానీ ఆయనకి వైద్యులు వైద్యం చేశారు, చాలా శ్రమ పడ్డారు. మనం అనుకుంటాం వైద్యులు వైద్యం చేయాలంటే చాలా శ్రమ పడాలి, తల్లి బిడ్డను పెంచాలంటే చాలా శ్రమ పడాలి, పాస్టర్ గారి సంఘాన్ని నడపాలంటే చాలా శ్రమ పడాలి, సౌఖ్యాన్ని వదులుకోవాలి. తల్లి అయినా కానీ, పాస్టర్ గారు అయినా కానీ, భర్త అయినా కానీ, మనం దేనైనా ఏలాలన్నా, పాలించాలన్నా, మంచి చేయాలన్నా మనం శ్రమ పడకుండా ఏది కూడా
కాదు. అతను ఆపరేషన్ అయిన తర్వాత ఆ వారం రోజులు 10 రోజులు కాదు కానీ 30 ఏళ్ళు నేను ప్రార్థన చేశానండి అని చెప్పాడు ఆయన. ఎన్నేళ్ళంట? యవన ప్రాయంలో ఆయనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత 30 ఏళ్ళు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. కానీ ఆయనకు కనీసం ఆపరేషన్ చేయబడ్డాడు అనేది కూడా ఉండదు. మంచి బలము, పర్సనాలిటీ, వయసును బట్టి పొట్ట కూడా పెరగల. అంటే దేవుని కాపుదల ఎలా ఉందో చూడండి. మన దగ్గర అలాంటివి జరిగాయా? ఖచ్చితంగా జరిగాయి. డేవిడ్ గారే ఉన్నారు ఇక్కడ. తీతు గారు చెప్పేవాళ్ళు, ఆయనకి అయిన సుమన్రాజు గారు చెప్పేవాళ్ళు. డేవిడ్ గారికి ఆపరేషన్ చేసినప్పుడు మేము వెళ్ళి చూసాము. పొట్ల పేగులు బయటికి తీసేసి ఆయనకి ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆ శ్రమ రాగానే ఏం చేస్తామంటే మొదట దేవునితో, దేవుని ఆత్మతో, సంఘంతో ఐక్యంగా ఉండడాన్ని మనం మర్చిపోతాం. నాకు శ్రమ కలిగింది కనుక ఈ ఐకమత్యాన్ని నేను కాపాడుకోలేనంటాం. కానీ బైబిల్ గ్రంథంలో మార్క్స్ వార్తలో రాయబడింది, ఒక తండ్రిని యేసు అడుగుతాడు, నువ్వు నమ్ముతున్నావా అంటాడు. వెంటనే ఆయన బిగ్గరగా ఏంటి అంటాడు, నాకు అపనమ్మకం అనుకున్నట్లుగా సహాయము చేయు. ఈ ఐక్యత నేను పోగొట్టుకోకూడదు నాయన. సంఘముతో, కుటుంబంతో ఈ ఐక్యతని, నా భర్తతో ఈ ఐక్యతని, బిడ్డలతో ఈ ఐక్యతని. దేవునికి స్తోత్రిద్దాం. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. నీతిమంతుడైనటువంటి వాడు ఐశ్వర్యాన్ని కవలబిడ్డగా పొందాలి. క్రైస్తవుడు దావీదు కడుపును పుట్టాడు సొలొమోను. దేవుడు ఏమన్నాడు, నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాను, ఆయుష్ను కూడా ఇస్తా. దేవునికి స్తోత్రిద్దాడు. ఎప్పుడైనా కానీ సముద్రానికి కానీ, నదికి కానీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు చూసారా, సముద్రంలో వల వేస్తారు. వల వేస్తే చిన్న చేప పడుతుందో తెలియదు, పెద్ద చేప పడుతుందో తెలియదు. కొన్నిసార్లు వాళ్ళ ఆ బోటు కంటే కూడా పెద్ద చేప పడుతుంది. నేను అడిగాను, పోలాట తిప్పని ఊరు వెళ్ళినప్పుడు, మీ బోటు కంటే కూడా పెద్ద చేప తగిలితే ఏం చేస్తారు, వదిలేసి వస్తారా అన్న. అబ్బే వదలమన్నాడు ఆయన. ఏం చేస్తారన్న, దాన్ని మేము ఒడ్డుకు లాక్కొచ్చేస్తాం. దానికంటే ముందు అదేం చేస్తుంటే మమ్మల్ని నడి సముద్రంలోకి లాక్కుపోవడానికి ప్రయత్నం చేస్తాయి. మాకంటే, మా ఇంజిన్ కంటే కూడా దానికి బలం ఎక్కువ. కానీ మేమేం చేస్తామంటే ఇంజిన్ మీద ఆధారపడము, మా చేతులతో దాన్ని లాగుతూ ఉంటాము. ఈ యొక్క బోటు ఒడ్డుకు వస్తూ ఉంటుంది. ఎలాగైనా కానీ దాన్ని మేము తీసుకొస్తాము. అలాగ వచ్చిన తర్వాత ఒక్క రోజులోనే లక్షల రూపాయలు మాకు దొరుకుతాయి. అంటే ఒక్కడ లాగితే అది రాదు, ఐక్యత అనమాట. బైబిల్ గ్రంథంలో లోకాస్వార్త 5వ అధ్యాయంలో రాయబడింది, ప్రభువైన యేసుక్రీస్తు మీరు వల దోనెకో ఏమండి కుడివైపున వల వేయమన్నప్పుడు వాళ్ళు వల వేసి వారు ఆయన మాట చొప్పున వాళ్ళు విస్తారమైనటువంటి చేపలు పట్టారు. విస్తారమైనటువంటి చేపలు పట్టారు. అప్పుడు వాళ్ళకు మాట అంటారు ఏమంటే, తమ భార్య వారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారు సంజ్ఞలు చేసి. సంఘంలో మనం ఏంటంటే చేసైగా, కనుసైగా, ఏమండి ఒక మూలుగును బట్టి ఒకరి దగ్గరికి మనం ఒకరు చేరి దేవుడు ఉన్నాడు, మేమున్నామని చెప్పగలిగిన వారిగా సంఘం ఉండాలి. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఐక్యతలో చాలా బలం ఉందండి. తెలుగులో మనకున్నటువంటి మాటల్లో చిన్నప్పుడు మనం స్కూల్లో ఏం చదువుకునే వాళ్ళము, ఐకమత్యమే. ఏమో ఎవరు చెప్పట్లా. ఏమా సుప్రియా నువ్వు చెప్పు, వీళ్ళకంటే నీ స్వరం బాగుంటుంది, ఏది చెప్పు. ఐకమత్యమే. గొంతు రాట్లా. అమ్మ అన్నం పెట్ట మాధ్యం వచ్చిందా? స్తోత్రం తెలియదాం. ఐకమత్యమే మహాబలము. ఆ మాట చెప్పేటప్పుడు స్పష్టంగా దానిని బలాన్ని కూర్చేటప్పుడు బలంగా చెప్పాలి. కోపం వస్తే తిట్టేటప్పుడు ఎలా తిడతాము? ఫ్లో ఉండదు కదా, అస్సలు స్పీడ్గా రాదు. అసలు తిట్టలేక నీరసంగా తిడతామా? దేవుని విషయమైనటువంటి మాటలు, మేలు కలిగించేటటువంటి మాటలు మనం ఏం చేయాలంటే వాటిని గట్టిగా పలకాలి, గట్టిగా హృదయంలో వాటిని రాసి పెట్టుకుని ఉంచాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటాడంటే రోమాపత్రిక 12వ అధ్యాయము 5వ వచనంలో మీరు ఒక్క శరీరమై ఉన్నారు. ఏంటంట? ఒక్క శరీరమై ఉండి మనందరం ఏమై ఉన్నామనే దాన్ని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఆ మాట మీరు చదవాలని. ఒకరికొకరు మనం ఏమై ఉన్నాము, ఏమండి ఎవరికి ఏమీ కామని మనం అనుకుంటున్నాం, ఎవరు నాకు సహాయం రారని మనం అనుకుంటున్నాం. ఏదో పాట కూడా ఉందండి, ఎవరు లేక ఒంటరినై. దేవునికి స్తోత్రం.
కానీ 12వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన ఈ ఒక్క మాట చాలు. ప్రసంగం ఏం కాదు నాది, ఇక్కడ లేఖనాల్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుడు చేసిన ఐకమత్యం విషయంలో దేవుని ఆత్మ, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు మనకి ఇచ్చేటటువంటి ఏకత్వాన్ని గురించి నేను బైబిల్లోంచి లేఖనాలను మీకు ఎత్తి చూపుతున్నాను. కానీ ఇది ప్రత్యేకమైనదిగా ఉంది. మనల్ని దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో సంఘములో ఒకరికొకరిని ఆయన చూపిస్తూ ఉన్నాడు. అదేమని రాబడిందంటే దయచేసి చూడండి, ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. దాన్ని అండర్లైన్ చేసుకోండి. సంఘం అంటే ఎవరికి వాళ్ళు కాదు. కొంతమంది ఏమంటారంటే, నువ్వు మాట్లాడినప్పుడు నేను లేను కదా, నేనేం చెప్తాను పాస్టర్ గారు మీ పక్షంగా అంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు నమ్ముతున్నారనమాట. అదే ఇంకా నీ అన్ననో తమ్ముడినో అంటే నువ్వు ఆగుతావేంటి, ఏంటి సంగతి, మావాడు అన్నాడు అనుకో, నువ్వు అంటావా, ఏది ఇప్పుడు అనరా అని అంటావు. పోని వదిలేద్దాం ఎవరు అనేది. సాతాను నిన్ను యోబునన్నట్టుగా నీ చుట్టూ కంచె ఉంటుందా, నీ ప్రాణం ఏంటి, నీ ఆరోగ్యం ఏంటి అని అడిగితే మనము ఏమాత్రం కూడా జంకవలసినటువంటి అవసరం లేదు. ఒకరికొకరు ఏమై ఉన్నామంట, ప్రత్యేకమైన అవయవం. ప్రక్కవారి కోసం, సంఘ సహవాసుల కోసం ప్రార్థించే చేతులుగా ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. నీవెవరివంటే నా కోసం ప్రార్థించేటటువంటి చేతివి. నీవెవరివంటే దేవుని సహాయాన్ని ప్రార్థించి నాకు అందించినటువంటి సహాయకరమైనటువంటి హస్తానివి. యోసేపును ఫరో ఏమని చెప్పాడంటే తండ్రిగా హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. ఐగుప్తీయులు కూడా యోసేపు యవనస్తుడైనటువంటి యోసేపును తండ్రిగా వారు భావించారు కనుక ఫరోకే కాదు, ఫరో ఇంటి వారికి నేను తండ్రిని అని యోసేపు తన ఇంటి వారితో, తండ్రి ఇంటి వారితో చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకటే మాట నేను ఈ ఉదయకాలం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంఘానికి నీవు ఎట్టి అవయవమై ఉన్నావు. అవును, ఎట్టి అవయవంగా నీవు ఉన్నావు. బైబిల్లో చెప్పినటువంటి ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నీవు విశ్వాసిగా ఉండడం మాత్రమే కాదు, నువ్వు చాలా శ్రమలు సహించావు. ఎవరు ఓడ్చుకోలేనటువంటి వాటిని నీవు ఓడ్చుకున్నావు. అయినప్పటికీ కూడా నీవు దేవుని యందు, దేవుని సంఘములో ఏమై ఉన్నావో నీవు చెప్పగలిగినటువంటి వాడిగా నీవు ఉండాలని ప్రభుపేట దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. వ్రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే తాను ఏమై ఉన్నాడో 29వ అధ్యాయం 15వ వచనంలో యోబు చెప్తూ ఉన్నాడు. దయచేసి ఆ మాట మీరు చదవాలని దేవుని పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చూడండి, చదవండి త్వరగా. 440 పేజీలు ఈ మాట. ఎవరికి? గుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములనైతిని. ఏ అవయవమంట యోబు? గుడ్డివారికి నేను కంటిని. ఒక్కొక్కరు ఉంటారు గుడ్డి వాళ్ళని గుడ్డోడని ఎక్కిరిస్తారు. ఎంత నీచమైన విషయం అండి. యేసుక్రీస్తు అంటాడు, నీకు కళ్ళు ఉండడం కాళ్ళు ఉండడం కాదు, కానీ కన్నులుండి కాళ్ళుండి కూడా నువ్వు నరకంలోకి వెళ్తే నీకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటాడు. ఇంకా గుడ్డివాడిగా పుట్టడమే నీకు మంచిదని చెప్తాడు. గుడ్డివారికి నేను యేసుక్రీస్తునందు ఒక శరీరమైనటువంటి మీరుగా లేరు, కానీ సాటి సహోదరుడికి నీవు ఒక అవయవమై ఉన్నావు. మొదటి అవయవం ఏదని నేను మీకు జ్ఞాపకం చేశా, ప్రార్థించే చేతులు. ఏం చెప్పండి, అందరూ చెప్పాలమ్మా. ప్రార్థించే సంఘం అనేది ప్రార్థించే చేయిగా ఉండాలి. అందుకే రాయబడింది కీర్తన గ్రంథంలో 141వ కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారమగునుగాక. సంఘంలో నీ చేయి లేవాలి, గుప్పిలు విప్పగలగాలి, ప్రార్థించగలగాలి, చేతులెత్తి దేవుణ్ణి ఘనపరచగలగాలి. దేవుని స్తోత్రం. చేయగలిపి మేము ఉన్నామని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నీవెవరికి ఏమై ఉన్నావు? సంఘానికి ఏమై ఉన్నావు? ఏమంటున్నాడు? గుడ్డివారికి నేను కన్నులను. ఏం చెప్పండి? గుడ్డివారికి నేను కన్నులను. ఇద్దరు గుడ్డివాళ్ళైనటువంటి భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఏమైందంటే భార్యకి కన్నులు వచ్చాయి, కానీ ఆపరేషన్ చేస్తే భర్తకు రాల. ఇంటర్వ్యూ చేశారు వాళ్ళని టీవీ వాళ్ళు. ఇది ఆదర్శ వివాహము, మీరు పెళ్లి చేసుకున్నారు. మరి ఆమెకి భార్యకి కళ్ళు వచ్చాయి కానీ భర్తకి రాల. మీరేమనుకుంటున్నారని భర్తను అడిగారు. ఆయన ఏమన్నాడంటే, నా భార్య నాకు 2 కళ్ళు నండి, కన్ను కాదంట. ఏంటంట? నా భార్య నాకు
కన్నని మీరు చెప్తున్నారు కానీ నేను కావాలని అడిగాడు అనమాట. మీరేమి చూడలేదు కదా అంటే ఆయన ఏమన్నా అంటే, ప్రేమ స్వరూపం ఎలా ఉంటుందో నా భార్యలో నేను చూశానండి. ఏంటంట? నా భార్యలో నేను చూశాను. ఆ ప్రేమ ఎలా ఉంటుందో నేను గుడ్డివాడినైంది కన్నులారా చూశాను. యోబు అంటే యోబు కాదు, యోబు అంటే శ్రమ సహించినటువంటి వాడుగా, ఆయన రెండంతల ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వాడు. ఆయన ఎవరంటే కన్నులు లేని వారికి కన్నులు, దేవుడి స్తోత్రం. కన్నులు లేని వారికి దేవుడిచ్చిన కన్నులు. ఈ సంఘానికి గత 10 ఏళ్ళుగా నేను చెప్తూ ఉన్నా, ఎలివేషన్ చేద్దాము రండి అంటే ఒక్కరు కూడా నేను చెయ్యిగా నిలబడతానని ముందుకు రావట్లా. స్తోత్రం. నేను నిజంగా మీకు జ్ఞాపకం చేస్తాను, నాకు 2 చేతులు ఉన్నాయి కానీ నేను చేయలేని వాడిని. ఎందుకంటే నాకు చెయ్యిగా దేవుని పని చేయడానికి ఎవరు కూడా తమ చేతిని చాచట్లేదంటే, మీ దగ్గర చెయ్యి ఉంటే చేయి చాచండి. స్తోత్రం చేద్దాం. నేను చాలా సీరియస్గా చెప్తున్నానండి. దేవుని పని ఇది ఉందంటే కొండనైనా సరే పడద్రోయగలిగేటటువంటి శక్తి కలిగిన వారిగా మన చేతిని మనం చాచాలి. స్తోత్రం చేద్దాం. స్తోత్రం చేద్దామండి. చేయలేని వాళ్ళగా మనం ఉండకూడదు, ప్రార్థన చేయలేని వారిగా మనం ఉండకూడదు. గుడ్డి వారికి నేను కనులనైతిని, గుడ్డి వారికి నేను చూడకుండా చెప్పండి. ఎక్కడుంది ఈ మాట? యోబు గ్రంథంలో ఉంది. ఏ అధ్యాయంలో ఉంది? 29వ అధ్యాయంలో. ఎక్కడ ఏ వచనంలో ఉంది? అమ్మమ్మ మీ ప్రకారానికి చెప్పండి. ఒక చెయ్యి ఉంటే ఏమవుతుందండి? చెయ్యి కలిస్తేనే అంట ఐక్యత. భార్యాభర్తలిద్దరు కూడా వేడినీళ్ళకి చన్నీళ్ళు అంటే ఇద్దరు పని చేస్తేనే ఈ రోజుల్లో కుటుంబాలు గడుస్తేనని అంటూ ఉన్నారు. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి వినండి. ఈ దినాన 50 రూపాయలు ఉన్నటువంటి బియ్యము 20 ఏళ్ల తర్వాత కేజీ 600 అమ్ముతాయంట. ఎంతండి? ఎంత? ఇంటెద్ద లక్షల్లో ఉంటుంది. నీకేమి స్వేచ్ఛ లేదు చదవకుండా ఉండడానికి. అర్థం కాకపోతే తలకాయ పగలగొట్టుకొని చదువు. పిల్లల్ని పెంచేటప్పుడు కూడా ఆలోచన చేయాలండి. ఒకసారి మా బంధువుల్లో వాళ్ళ అబ్బాయి వెళ్ళి పక్కింటి వాళ్ళ అబ్బాయిని కొట్టాడు. ఈమె మా బంధువు భలే మాటకారి. వాళ్ళు వచ్చి ఏంటమ్మా కొట్టాడంటే, అలాగే నిన్ను మీ పిల్లల్ని కొడుతుంటే వీడికి ఆత్మవిశ్వాసం పెరుగుద్ది, కొట్టనీలమ్మా అంటుంది. నేను అర్థమయ్యేలాగా చెప్పలేదా? వీడికి ధైర్యం వస్తుంటే అన్ని కొడతా ఉంటుంది, అందుకని కొట్టని అంటుంది. మనం చెయ్యిగా ఎలా ఉన్నామంటే, నోరుగా ఎలా ఉన్నామంటే ఒకరికొకరు సెటైర్లు వేసుకోవడంలో లేదు. బైబిల్ రాయబడింది సామెతల గ్రంథంలో రాజైన సొలొమోను అంటాడు, మృదువైన మాట కోపమును చల్లార్చు. ఈటిల కంటే కూడా గాయపరిచేటటువంటి మాటలు కలవు. నోటి మాట వలన కలిగే ఫలం అని బైబిల్లో రాయబడింది. ఏ ఫలం అంట? జీవవృక్ష ఫలం ఉంది, మంచి చెడుల తెలివినిచ్చే ఫలం ఉంది. ఏమండి? ఇంకేంటంట? నోటి మాట వలన కలిగేటటువంటి నీ మాటే అంటాడు దేవుడు. నేను ముగించబోతున్నా. ఐక్యత అంటే ఇష్టం వచ్చినట్టు పారేసుకోవడానికి, అది నీ ఇష్టం కాదు. యేసయ్య నీకు ఐక్యత కావాలని ఆయన 17వ అధ్యాయము యోహాను సువార్తలో ఆయన వేడుకున్నాడు. ఎక్కడ చెప్పండి? 17వ అధ్యాయంలో ఎక్కడ ఆయన వేడుకున్నాడు? 21, 27. దేవునికి స్తోత్రం. ఆయన ఉద్దేశం అదై ఉంది. ఎవరితో ఏకమై ఉండాలని? తండ్రితోనూ కుమారునితోనూ. అలాగే ఇంకెవరితో ఏకమై ఉండాలి? సంఘముతో, విశ్వసించిన వారందరూ. ఇది ఏకత్వం ఎలా ఉండాలంటే ఏక మనస్సు, ఏక ఆత్మ. అలాగే నీకున్నయన్నీ కూడా బైబిల్లో రాయబడింది. నాకు బాగా ఇష్టమైనటువంటి మాట ఏంటంటే, నావన్నీ మీవని వేసినట్లుగా సంఘములు ఏమనాలంటే మనందరం కూడా నావన్నీ నీవని రెక్క వాళ్ళకి కడుపులో తీసిపెట్టేంత ప్రేమని. ఆ గుడ్డి ఆయన ఏమన్నాడంటే, ఆ కన్నులు లేని అందుడైన ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వేం చూసావంటే నా భార్యలో ప్రేమ స్వరూపాన్ని నేను చూశాను. దేవునికి స్తోత్రాన్ని తిరుగుతామండి. నిజంగా సంఘానికి చాలా బాధ్యతలు ఉన్నాయండి. 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక ఏమని చెప్తుంటే, ఈ ఐక్యత నిన్ను బట్టి కలగలేదు కానీ దేవుని ఆత్మను బట్టి ఇట్టి ఐక్యత నీకు అనుగ్రహించబడింది. దేవుని స్తోత్రం. ఎందుకొరకంటే ఒకరికొకరము
అవయములుగా ఉండడానికి క్రీస్తునందు ఏక శరీరముగా ఉండడం. చెప్పండి, ఈ శరీరం ఏ శరీరము? మంటి శరీరము కాదు, ఇంటి పేరు మోసే శరీరము కాదు, భర్త పేరు మోసే శరీరం కాదు, బిడ్డల కోసం ప్రయాసపడే శరీరం మాత్రమే కాదు. ఈ శరీరము క్రీస్తు శరీరము. ఎప్పుడు ఇది క్రీస్తు శరీరంగా ఉంటుంది? మనము ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడం మాత్రమే కాక సంఘముతో ఏక మనస్సు కలిగి ఏకాత్మ కలిగి ఉండడం. దేవుని స్తుతి. విశ్వాసం అంటే బాప్తిసం పొందినవాడని కాదు అర్థం. విశ్వాసం అంటే గుడికి వచ్చేవాడని అర్థం కాదు. దేవుని స్తుతించడం. విశ్వాసాన్ని బట్టి దేవుని ఆత్మలను నీవేమి పొందుకుంటావని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఏమండి? ఆత్మ వలన విశ్వాసము, ఆ ఆత్మ వలన స్వస్థపరిచే వరం. ఎక్కడ రాయబడింది ఈ మాట? 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము. దేవుని స్తుతి. మీకు స్వస్థ కావాలంటే దీన్ని అండర్లైన్ చేసుకోవచ్చు. దీన్ని అండర్లైన్ చేసుకొని ఉంచండి. ఇందాక నేను మీకు జ్ఞాపకం చేశాను. స్వస్థత కలిగాక ఎన్నేళ్ళు ఆయన ప్రార్థన చేశాడు? అమ్మా చెప్పండి అమ్మా. మీ అమ్మ స్వస్థత కోసం ఎన్నేళ్ళు ప్రార్థన చేసావమ్మా? ఏమో మనం చేసి ప్రార్థనలే మనకు గుర్తుండకపోతే ఎట్లా? స్తోత్రం చెల్లిద్దాం, స్తోత్రం చెల్లిద్దాం. యోబు ఏమని చెప్పాడంటే, నేను తన కన్నుల యొక్క సౌందర్యాన్ని ఆయన చెప్పలా, పరలోకంలో కీర్తింపబడగలగా ఆయన ఏమంటున్నా అంటే, గురుడి వారికి నేను కన్నులనైతిని, కుంటి వారికి నేను పాదమునైతిని. దేవుని స్తుతిద్దాం. సంఘానికి ఒక చేతిగా నీవు ఉండాలి. దేవుని చేతిలో నీ చెయ్యి వాడబడాలి. దేవునికి స్తుతిద్దాం. మోషేని వాడుకునే ముందు దేవుడు ఏం చెప్పాడంటే, నీ చేయితో పని చేయన్నాడు. ఏమన్నాడు? కర్ర కింద పడే అన్నాడు, పడేశాడు. మళ్ళీ లేపన్నాడు. కొంతమంది అస్సలు ఏమాత్రం కూడా చెయ్యి లేవదండి. గుళ్ళో చేయి లేవదు, చాలా కష్టం. 9 అవగానే నిద్ర వచ్చేస్తుంది, 10 అవగానే నిద్ర వచ్చేస్తుంది. బైబిల్లో ఎత్తబడ్డం గురించి మనం విన్నాం, కానీ ఎత్తబడే వాళ్ళు నేను ఎంతమందిని గుళ్ళో పని జరిగేటప్పుడు చూశాను. ఏమంటే సురేష్ గారు, పని చేయమని అడిగితే చేయడానికి వీలు లేదు. కానీ ఆయన పాపం గోడ దూకి ఆ పని చేశాడు సురేష్ గారు. ఆ గోడ దూకితే నిచ్చెన లేదు. అట్టగానే నిచ్చెనుంటే కానీ చేయలేమండి అని కాదు. నీకు మనసుంటే మార్గం ఉంటుంది, చేయగలగాలి అంతే. దేవుడికి స్తోత్రిస్తాడు. మెట్టుకు మనమందరం కూడా ఏకమై ఉండాలి. ఏం చెప్పండి? ఎలాగంట? 17వ అధ్యాయం 21 యోహాను స్తోత్రం ఏం చెప్పాడంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, మనము ఎలాగూ ఏకమై ఉన్నామో వారును ఎందు మన యందు. అంటే నువ్వు ఐక్యంగా ఉన్నావంటే దేవుని యందు, క్రీస్తునందు నీ ఐకమత్యాన్ని సంఘానికి, పరలోకానికి నువ్వు చూపిస్తూ ఉన్నావు. దేవుడు స్తుతిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. స్తుతి మహిమ ఘనము నీకే, నీవే మా రాజావు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి, కాపుదల, నడిపింపు కూడిన మనకును, మన ఇంటి వారికి, మనకును, మన నిలవడకును, మన వలన ఆయన శ్రేణి ప్రార్థన చేస్తున్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేండి, కాచి కాపాడి వర్ధలు చేయనుగాక.